గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ప్రపంచ సవాళ్లకు పరిష్కార వేదికలుగా వర్సిటీలు, పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వైభవంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవం. అంతర్జాతీయంగా ఎదురవుతున్నటువంటి సవాళ్లను విశ్వవిద్యాలయాలు పరిష్కరించే దిశగా పరిశోధనలు సాగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చి పరిశోధన కేంద్రాలకు ఎదగాలన్నారు. విద్యార్థులు డిగ్రీలు సాధిస్తే సరిపోదని అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. మేధో సంపత్తి హక్కులపై అవగాహన పెంచుకోవడంతో పాటు ఆవిష్కరణపై కొత్త ఆలోచనలు చేయాలన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే 500 కోట్లు ఇస్తాం, దేశంలోనే టాప్ 5లో ఏయూ ఒకటి కావాలి, భవిష్యత్ అంతా డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్ రంగాలదే, నాలెడ్జ్, ఇన్నోవేషన్, స్టార్టప్లపై యువత దృష్టి పెట్టాలి. ఈ రోజు నుంచి విశాఖ విశ్వనగరి ఇది అన్స్టాపబుల్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్ర విశ్వవిద్యాలయం భారత్లోనే టాప్ 5లో ఒకటి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రపంచంలోని టాప్ 100లో ఒకటిగా ఈ వర్సిటీ ఉండేలా వీసీ బాధ్యత తీసుకోవాలని కోరారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్ని వర్సిటీలకు అత్యుత్తమైన ప్రతిభ ఉన్న వ్యక్తుల్ని వీసీలుగా ఎంపిక చేయడం అభినందనీయమని చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రాత్రికి రాత్రే విజయాలు రావు, లక్ష్య సాధనకి ఏకాగ్రత కీలకం, నా బాల్యంలో 2 గదులు ఇల్లే ఆధారం. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విశాఖలో సందడి చేశారు. ఏయూ శతాబ్దోత్సవాలకు హాజరైన ఆయన యువతను ఆకట్టుకునేలా, వారిలో స్ఫూర్తి నింపేలా తన జీవిత అనుభవాల్ని పంచుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మన ఎగుమతులకు న్యూజిలాండ్లో సుంకమే లేదు, ఎఫ్టీఏపై సంతకాలు, ఈ ఏడాది ఆఖరి కమల్లోకి 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు అంచనా. భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. 2010లో చర్చలు ప్రారంభమైన అనివార్య కారణాలతో 2015లో ఆగిపోయి మళ్లీ గత ఏడాది మార్చిలో 2 దేశాలు చర్చలు ప్రారంభించి 9 నెలల్లోనే సానుకూలంగా ముగించాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హార్ముజ్ తెరుస్తాం కానీ 2 షరతులకు అంగీకరించాలి, తెరపైకి ఇరాన్ కొత్త ప్రతిపాదనలు, గతంలో కూడా మెరుగ్గా ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్య. పాక్ నమ్మదగ్గ మధ్యవర్తి కాదు, ఇరాన్ ఎంపీ. అమెరికా ఇరాన్ మలివర్తి చర్చలపై అనిశ్చిత నెలకొన్న వేళ కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. హార్ముజ్ జలసంధిని తెరుస్తామని, నౌకల ప్రయాణాలకు అనుమతిస్తామని ఇరాన్ ప్రతిపాదించింది. అందుకు 2 షరతులు విధించింది. ఒకటి, హార్ముజ్ జలసంధి దగ్గర కొనసాగిస్తున్న నౌకాదళ దిగ్బంధాన్ని అమెరికా ఎత్తివేయాలి. రెండోది, అణు కార్యక్రమానికి సంబంధించి చర్చలను జలసంధి తెరిచిన తర్వాతే కొనసాగించాలి. ఈ మేరకు ప్రతిపాదనలు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ ద్వారా అగ్రరాజ్యానికి ఇరాన్ పంపినట్టు తెలుస్తోంది. దీని మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరాన్ ప్రతిపాదనలు గతంతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయని, అయితే ఒప్పందం కుదుర్చుకోవడానికి సరిపోవని వ్యాఖ్యానించారు. మరోవైపు శాంతి కోసం ప్రయత్నిస్తామని రష్యా చెప్పింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఇంధన మంటల పాపం ఐఓసీఎల్దే, వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారంటే సరఫరాలో పరిమితులు. అప్పటి నుంచే దెబ్బతిన్న సరఫరా, రాష్ట్రంలో డీజిల్ కొరతకు ప్రధాన కారణం ఇదే. ఇంధన సరఫరా కంపెనీల మాటలు గుడ్డిగా నమ్మిన పౌర సరఫరాల శాఖ దోషే. గతేడాది అమ్మకాల కంటే అదనంగా సరఫరా చేస్తున్నటువంటి ఆయిల్ నమ్మకంగా లెక్కలు ఇచ్చిన పెట్రోలియం సంస్థలు తెరచాటును మాత్రం రిటైల్ అవుట్లెట్లకు పరిమితులు విధించాయి. ఇండెంట్ పెట్టిన వాణిజ్య వినియోగదారులకు డీజిల్ మళ్లిస్తున్నారని సాగుతూ ఇంధనం పంపలేదు. అత్యధిక సరఫరా వాటా కలిగిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ ఏకపక్ష వైఖరి కారణంగా రాష్ట్రంలో సరఫరా వ్యవస్థ ఎక్కడికక్కడ దెబ్బతింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని కొరత ఒక్క ఆంధ్రప్రదేశ్లో తలెత్తడానికి ఇండియన్ ఆయిల్ సంస్థ తీరే కారణం అంటున్నారు అన్నటువంటి హైలైట్ చేశారు. ఇదే జగన్ ఉన్నప్పుడు అయి ఉంటే కనుక జగన్ ప్రభుత్వ వైఫల్యం, ముఖ్యమంత్రి చేతకానితనం, లేకపోతే ప్రభుత్వ అసమర్థత అనేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబుకి ఏం సంబంధం లేదు, ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, ఐఓసీఎల్ వాళ్ళ వల్లనే ఇదంతా జరిగిందని రాసుకొచ్చారు. పెట్రోల్ డీజిల్ కోసం పడి గాపులే. కాస్త మెరుగుపడిన సరఫరా. సోమవారం బంకులకి చేరిన 2079 ట్యాంకర్లు. అప్పటికే ప్రతి చోట 100 వాహనాలు బార్లు. ఇంధన సమస్య పరిష్కారం అయ్యే వరకు విశ్రమించద్దు, కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆర్టీసీకి మరో 1450 విద్యుత్ బస్సులు. ఏపీఎస్ఆర్టీసీ మరో 1450 విద్యుత్ బస్సులు తీసుకోబోతుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. సుస్థిర విద్యుత్ వాహన పాలసీలో భాగంగా ఆర్టీసీలో ఉన్న 8375 డీజిల్ బస్సుల స్థానంలో 2031 నాటికి విద్యుత్ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బయటి ఆహారం తింటే హాహాకారం అంటూ అపరిశుభ్ర వాతావరణంలో హోటళ్లు, మాంసం దుకాణాలు, ప్రజల ఆరోగ్యంతో వ్యాపారాలు చెలగటం, ప్రాణాలు పోతున్న లెక్కలేని తరం, కీలక వ్యవస్థల వైఫల్యం అన్నటువంటిది హైలైట్ చేశారు. మరి పట్టపగలు దాడి చేసి కోటి విలువైన బంగారు నగల దోపిడీ. పల్నాడు జిల్లా కారంపూడిలో ఘటన. పట్టపగలు బ్యాంక్ ఎదుట నడి రోడ్డు మీద వ్యక్తిపై దాడి చేసి కోటి విలువ చేసే బంగారు నగలు ఎత్తుకెళ్లిన ఘటన పల్నాడు జిల్లా కారంపూడిలో సోమవారం సంచలనం రేపింది. వినుకొండకు చెందిన ఎక్కల శ్రీనివాస్ తన బాబాయ్తో కలిసి బంగారు నగలు తయారు చేసి పల్నాడు ప్రాంతంలో దుకాణాలకు సరఫరా చేస్తుంటారు. ఇదే క్రమంలో సోమవారం కిలో బంగారు నగలు ఉన్న బ్యాగుతో శ్రీనివాసరావు వినుకొండ నుంచి బస్సులో మధ్యాహ్నం 12:30 గంటలకు కారంపూడి చేరుకున్నారు. కొన్ని దుకాణాల్లో నగలిచ్చారు. ఈలో భోజన సమయం కావడంతో హోటల్కి బయలుదేరినటువంటి సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నిందితుడు క్రైస్తవ వ్యతిరేకి, కాల్పుల శబ్దాలకు నేను భయపడలేదు,
ట్రంప్ శ్వేత సౌధ విలేకరుల వార్షిక విందులో కలకలం సృష్టించిన కోల్ టొమాస్ అలెన్ క్రైస్తవ వ్యతిరేక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అతను లేఖలో పేర్కొన్నట్టు తాను రేపిస్టుని కాదని స్పష్టం చేశారు. బాలాలపై తీవ్రమైన లైంగిక కోరికలు ఉండే ఫెడోఫిలియా లక్షణాలు తనలో లేవని తేల్చి చెప్పారు. శ్వేత సౌధం సమీపంలోని హోటల్లో శనివారం రాత్రి జరిగిన విందు సమావేశంలో తనపై దాడికి ప్రయత్నం జరగడం, అలెన్ ఓ లేఖలో తనపై చేసిన ఆరోపణల గురించి CBS 60 Minutes అనే ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. సమావేశం జరుగుతున్న అంతస్తు కంటే కింద అంతస్తులోనే అలెన్ని భద్రతా బలగాలు అడ్డుకుని అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే. దాడి ప్రయత్నానికి ముందు తన కుటుంబ సభ్యులకు రాసిన లేఖలో ట్రంప్ అతడు పలు ఆరోపణలు చేశాడు. భద్రతా సిబ్బంది ప్రధానంగా నిరసనకారులు అదుపు చేయడం, అతిథులపైనే దృష్టి సారించినట్టు రాశాడు. అందువల్ల ఎవరికి అనుమానం రాకుండా ఆయుధాలతో హోటల్ లోపలికి ప్రవేశించగలిగినట్టు చెప్పాడు. ఒక ఫిడోఫైల్ రేపిస్ట్ దేశద్రోహిని అంగీకరించేది లేదని లేఖలో పేర్కొన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. నిందితుడి ఆరోపణలు ట్రంప్ ఖండించారు. అతడు తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తి, ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో తాను భయపడలేదని ట్రంప్ తెలిపారు. ఏం జరుగుతుందో చూడాలనిపించిందని చెప్పారు. మనమంతా పిచ్చి ప్రపంచంలో జీవిస్తున్నాం. కాల్పులు జరిగినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు గందరగోళంగా మారే సీక్రెట్ సర్వీస్ అధికారులను వెంటనే బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అధికారులు పలు మాట చెప్పడంతో నేలపై పడుకున్న మెలానియా అలాగే చేసిందని వివరించారు. తన లేఖలో ఎక్కడా ట్రంప్ పేరు అలెన్ పేర్కొనలేదు. ప్రభుత్వ ఉన్నత వర్గాలే తన లక్ష్యమని తెలిపాడు. తన జోలికి రానంత వరకు అతిథులు, ఇతర సిబ్బంది, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపైన కాల్పులు జరగబోనని పేర్కొన్నాడు. హోటల్ భద్రత ఘోరంగా ఉందని, తాను భారీ రైఫిల్ని తెచ్చిన ఎవరు గుర్తించేవారు కాదని చెప్పారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే బీహార్లోను సమీకరణతో టౌన్షిప్లు, బీహార్లో భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో 11 శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ జోన్లో భూమి విక్రయం, బదిలీ, అభివృద్ధి, నిర్మాణ కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం విధించింది. టౌన్షిప్లు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి బీహార్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి రవాణాకు బ్రేకులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్రంలో డీజిల్ కొరత ఎక్కడికక్కడ నిలిచిపోయిన లారీలు, బంకుల వద్ద అర్ధరాత్రి నుంచి వాహనాల బార్లు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు డీజిల్ గన్ను, అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న ఆపరేటర్లు, కార్లు, ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరింత దారుణం. వరికోత యంత్రాలకు ఇక్కట్లు, రైతుల నుంచి రెట్టింపు రేట్లు వసూలు. రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసినా నో స్టాక్ బోర్డులే. పెరిగిపోయిన ఇంధన బ్లాక్ దందా, 50% పెరిగిన కూరగాయల ధరలు, నిత్యావసరాల రేట్లు 30% బగ్గు, ముంచుకొస్తున్న సంక్షోభాన్ని పసిగట్టడంలో సీఎం చంద్రబాబు మరోసారి దారుణ వైఫల్యం. నో స్టాక్ బోర్డులు కనిపించకూడదంటూ గాంభీర్యమైన ప్రకటనలతో సరి రియల్ టైం గవర్నెన్స్ ఉత్త డొల్లా అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే ఇది చంద్రబాబు ఇది మీ నిర్వాహకమే. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సంక్షోభం కృత్రిమ కొరతే. ఆ సాకుతో దోచుకోవడమే టీడీపీ కూటమి నేతల లక్ష్యం. మీ చర్యలతో ప్రజలు, రైతులు, అన్ని వర్గాల వారు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు వంట గ్యాస్ వరకు ఇదే దుస్థితి. ఏపీలో మినహా పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా సంక్షోభం లేదు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లా డీజిల్ అంటూ సాగుకు చక్రబంధనం, రైతులకు తప్పని తిప్పలు అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే ఏయూ విద్యా వ్యవస్థకు లైట్ హౌస్, విద్యార్థులు ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలి, పరిశోధన అభివృద్ధి రంగంలో గ్లోబల్ సెంటర్గా ఏయూ అవతరించాలి. ఏయూ శతాబ్ద ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఒత్తిడి జయించేందుకు ప్రిపరేషన్ ఒక్కటే మార్గం సచిన్. యూనివర్సిటీల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు గవర్నర్ జస్టిస్ నజీర్. ఏయూని గ్లోబల్ హబ్గా మార్చేందుకు రోడ్ మ్యాప్ సీఎం చంద్రబాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వైద్యం నైవేద్యం అంటూ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఎక్స్టెన్షన్ వర్కర్స్ ప్లాట్ఫామ్ ప్రాజెక్టుకి వైద్య శాఖ ప్లాన్. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మరో భారీ అవినీతి కాంట్రాక్ట్ కుదిరింది. వైద్యం ప్రాజెక్టు పేరుతో నచ్చిన వారికి అడ్డగోలుగా ప్రజాధనాన్ని నైవేద్యంగా సమర్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. వైద్య శాఖ పరిధిలోని వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నింటి ఒకే గూడు కిందకి తీసుకురావడం కోసం ఇటీవల ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఎక్స్టెన్షన్ వర్కర్స్ ప్లాట్ఫామ్ ప్రాజెక్ట్ ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టుకి వైద్యం అని పేరు పెట్టారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసి ఇందులో సుమారు 40 కోట్ల కాంట్రాక్టుల అక్రమాలు, ఏబిడిఎంతో భాగస్వామ్యం లేకపోయినా ఆ కంపెనీ బిడ్కి అక్రమంగా ఫ్రీ క్వాలిఫికేషన్ ఆమోదం తెలిపారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పోరు ఆపితే తెరుస్తాం, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కొత్త షరతులు, అమెరికాకి తెలియజేసిన మధ్యవర్తి పాక్. మరోపక్క భారత్ ట్యాంకర్పై ఇరాన్ గన్ బోట్ల కాల్పులు, రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయిన ఇరాన్ మంత్రి అరాక్చి అన్నటువంటిది హైలైట్ చేశారు. 99 పైసలకి 20 ఎకరాల కేటాయింపు, ఎండాడ కొండపై ఇన్ఫోసిస్కి 1000 కోట్లకు పైగా విలువైన స్థలం, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వైజాగ్ ఇన్ఫోసిస్ ఎట్ ద రేట్ ఆఫ్ వైఎస్ జగన్ అంటూ 2023లో విశాఖ ఐటీ క్యాంపస్ను ప్రారంభించిన మాజీ సీఎం జగన్ మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 2లో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి నష్టం లేకుండా ఐటీ దగ్గర అందించారు. వైఎస్ జగన్ ఇప్పుడు 1000 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని 99 పైసలకి అప్పగిస్తున్న బాబు సర్కార్ బహిరంగ వేలం ద్వారా భూములు కేటాయిస్తూ భారీగా ఆదాయం పొందుతున్న ఇతర రాష్ట్రాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అనంత హనీ ట్రాప్ పచ్చముఠాల పని, పోలీసులు విచారణ కీలక అంశాలు వెల్లడించిన లేడీ డాన్ రంగమ్మ. పలు టీడీపీ నేతలకు భారీగా వాటాలు, మొత్తం 4 ముఠాలు, 2 ఉరవకొండ నేతలకి ముఠాతో సంబంధాలు, ధర్మవరం చేనేత వ్యాపారి నుంచి 1 కోటికి పైగా వసూలు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనంత హనీ ట్రాప్ గలీజ్ దందా మొత్తం పచ్చమొట్ట ఆధ్వర్యంలో జరిగినట్టు తేలింది. పోలీసులు రిమాండ్కి పంపిన వారిలో 3 టీడీపీ నేతలు ఉండగా ఆ పార్టీ నేతలకు భారీగా వాటాలు అందినట్టు తెలుస్తోంది. హనీ ట్రాప్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నిందితురాలు లేడీ డాన్ రంగమ్మ రాప్తా టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు సన్నిహితురాలు కావడం గమనార్హం అన్నటువంటిది హైలైట్ చేశారు. దక్షిణ కోట ఎవరికి దక్కేను? పశ్చిమ బెంగాల్ దక్షిణ ప్రాంతంలో కీలకంగా మారిన 91 సీట్లు, 24 పరగణాలు, కోల్కతా హౌరాలపై కన్నేసిన కీలక పార్టీలు, ముగిసిన 2వ దశ ఎన్నికల ప్రచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 3 రోజుల నష్టాలకు చెక్. దేశీయ స్టాక్ మార్కెట్లు 3 రోజుల నష్టాల నుంచి గట్టెక్కింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు కలిసి వచ్చాయి. సన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచినాయి. సెన్సెక్స్ 639 పాయింట్లు పెరిగింది అన్నటువంటి వార్త హైలైట్ చేశారు. కాకపోతే వాణిజ్య పన్నుల శాఖలో ఏది సక్రమంగా జరగడం లేదు. బాబు అహ్మద్పై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వెంటనే 2 నెలల్లో పరిష్కరించిన కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హైకోర్టు ఆదేశం. బాబు అహ్మద్ శాఖాధిపతిగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖలో ఏది సక్రమంగా జరగడం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. తమ ముందున్న ఆధారాలు పరిశీలిస్తే విషయం స్పష్టమవుతోందని పేర్కొంది. తమను అనేక రకాలుగా వేధిస్తున్న బాబు అహ్మద్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏడాది మార్చిలో ఇచ్చిన వినతిపత్రాన్ని పరిగణలోకి తీసుకుని గరిష్టంగా 2 నెలల్లో పరిష్కరించాలి కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కమిషనర్ని హైకోర్టు ఆదేశించి నిర్ణయం తీసుకునే ముందు బాబు అహ్మద్ ఉద్యోగుల సంఘం వాదనలు కూడా వినాలని స్పష్టం చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే విద్యార్థుల జీవితాలకు స్పాట్ మసాజ్ పేరుతో స్పా సెంటర్ అసాంఘిక కార్యకలాపాలకు విద్యార్థి పేరెంట్ 3 దఫాలుగా 28,000 పేమెంట్ మెసేజ్. రంగంలోకి దిగిన విద్యార్థి మేనమామ, ఆయన స్టింగ్ ఆపరేషన్ వ్యవహారం బట్టబయలు. దీంతో పోలీసులతో బెదిరింపులు కొడుగట్టిన స్పా నిర్వాహకుడు గుంటూరులో వెలుగు చూసిన దారుణం. కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్. అనంతపురంలో హనీ ట్రాప్ వ్యవహారం సంచలనం సృష్టించి గుంటూరులో ఒక స్పా సెంటర్ అసాంఘిక కార్యకలాపాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. బాధితులు సాక్షికి తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లాలోని ఒక యూనివర్సిటీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి హాస్టల్ ఫీజు కోసం తల్లిదండ్రుల నుంచి 28,000 నగదు తీసుకున్నాడు. అయితే ఆ విద్యార్థి ఫోన్తో పేమెంట్ సంబంధిత కనెక్షన్ ఉన్న అతని తల్లి ఫోన్కి ఈ నెల 24న 3 మెసేజ్లు వచ్చాయి. ఒక స్పా సెంటర్లో 3 దఫాల్లో 28,000 చెల్లించినట్టు సూచిస్తున్నారు. ఈ మెసేజ్ గురించి తల్లి కుటుంబ సభ్యులు విద్యార్థిని ప్రశ్నించగా గుంటూరు బ్రాడీపేటలో 4వ లైన్లో ఉన్న స్పా సెంటర్లో మసాజ్ కోసం 2 స్నేహితులతో కలిసి వెళ్ళిన తన నుంచి డబ్బు వసూలు చేసినట్టు చెప్పాడు. దీంతో వ్యవహారం గుట్టురట్టు చేయడానికి విద్యార్థి మేనమామ విశ్రాంత ఆర్మీ జవాన్ రంగంలోకి దిగి స్టింగ్ ఆపరేషన్కి శ్రీకారం చుట్టారు. కస్టమర్ అవతారం ఎత్తి విద్యార్థి పేర్కొన్న స్పా సెంటర్కి వెళ్లారు. మసాజ్కి వారు చెప్పిన 3,000 రూపాయలు చెల్లించాడు. లోపల గదిలో వెళ్లడంతో అమ్మాయి మరో 7,000 చెల్లించమని అడిగింది. జవాన్ చెల్లించగానే ఆ యువత తన శరీరం మీద ఉన్న దుస్తులు తీయడం ప్రారంభించింది. దీంతో బయటకు వచ్చిన జవాన్ ఇక్కడ జరుగుతుంది ఏంటో రిసెప్షన్లో ఉన్న స్పా సెంటర్ నిర్వాహకుడిని ప్రశ్నించాడు. దీంతో తప్పైపోయింది, క్షమించమని నిర్వాహకుడు వేడుకున్నాడు. ఈ సందర్భంలో జవాన్ స్పా సెంటర్ ఉచ్చులోకి దిగిన 3 విద్యార్థుల సంగతి ప్రస్తావించారు. దీంతో తప్పైందంటే సమీపంలో ఉన్న బస్టాండ్ వద్ద వేచి ఉండాలని తాము తీసుకున్న డబ్బు అంతా తిరిగి ఇచ్చేస్తానని నిర్వాహకుడు చెప్పాడు. దీంతో కారులో బయలుదేరి వెళ్తున్న ఆర్మీ జవాన్ 2 పోలీసులు స్పా సెంటర్ నిర్వాహకుడు వెంబడిస్తూ వచ్చారు. స్పా సెంటర్ నిర్వాహకుడు ఫోన్ నుంచి జవాన్కి వీడియో కాల్ చేసి, మేము సైబర్ పోలీసులు బ్రాడీపేటలో స్పా సెంటర్లో వీడియోలు తీశారు, యువత మీ మీద ఫిర్యాదు చేసింది, ఫిర్యాదును అరండల్పేటకు పంపుతున్నా అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. దీనికి స్పందించిన జవాన్ అరండల్పేట సిఐ అనుమతితో తాము ఈ పని చేస్తున్నట్టు స్పా నిర్వాహకుడు చెప్తున్నాడు. అట్లాంటప్పుడు అరండల్పేట వెళ్ళేది లేదు, దీని మీద ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని సమాధానం చెప్పారు. కాగా వ్యవహారంపై తగిన విచారణ బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సాక్షిగా చెప్పారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే క్లీన్ చిట్ కోసం మాస్టర్ మైండ్ అవార్డులు అడ్డదారులు డిఎస్సి డీల్స్ ముఖ్య నేత ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భయం. ఆరోపణలు ఎదుర్కొన్న క్రీడాకారులను పిలిచి విచారణ. శాప్ పైన ఆరోపణలు వస్తే ఎలా విచారణ చేస్తుందని ప్రశ్నిస్తున్న అభ్యర్థులు క్రీడా సంఘం నుంచి క్లీన్ చిట్ ఇవ్వాలంటూ మాస్టర్ మైండ్ ఒత్తిడి నో చెప్పిన క్రీడా సంఘం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వర్సిటీలకు దిక్సూచి అంటూ రాబోయే 100 ఏళ్లలో బెస్ట్ బ్రాండ్గా ఏయు అన్నటువంటిది, అట్లాగే విశాఖకు డేటా పవర్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఇంకా ఇక్కట్లే బంకుల్లో తొలగని నో స్టాక్ బోర్డులు, పెట్రోల్ డీజిల్ కోసం వాహనాల బార్లు, సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం, డిపోల నుంచి బయలుదేరిన ఆయిల్ ట్యాంకర్లు, సాయంత్రానికి పరిస్థితి కాస్త మెరుగు, పోలీసు బందోబస్తు, రేషన్ పద్ధతిలో సరఫరా, 600కి చేరిన మూతబడిన బంకుల సంఖ్య, మరో 2 రోజుల్లో సాధారణ పరిస్థితులు, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు, ఇంధన సమస్య పరిష్కారం అయ్యే వరకు చమురు కంపెనీలు నిరంతరం పనిచేయాలి, జాప్యం లేకుండా బంకులకు సరఫరా చేయాలి, కలెక్టర్లు ఎస్పీల పర్యవేక్షణలో సరఫరా సాగాలి, ప్రతి 3 గంటలకు నివేదిక ఇవ్వాలి చంద్రబాబు, పెట్రోల్ డీజిల్ కొరతపై సీఎం టెలికాన్ఫరెన్స్ అన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే వచ్చేది బీజేపీ సర్కారే, ప్రమాణ స్వీకారానికి వస్తా టీఎంసీ ఇది సిండికేట్ రాజకీయ హింస, ప్రధాని మోడీ బెంగాలీలకు ప్రధాని భావోద్వేగలేక నిశ్చితంగా ఓటేయండి, అమిత్ షా దక్షిణ కోల్కతాలో మమత రోడ్ షో, బెంగాల్లో ముగిసిన తుది విడత ప్రచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే నెల్లూరు జిల్లాలో సీలింగ్ భూములకి రెక్కలు, కరివేడు గ్రామ పరిధిలో 2,390 ఎకరాల ప్రభుత్వ భూములు, నెల్లూరు చెన్నై జాతీయ రహదారికి ఇవి అటు ఇటు, చెన్నైకి చేరువ కృష్ణపట్నం, దుగ్గరాజపట్నం, రామాయపట్నం ఓడరోలు కచ్చన్ సమీపంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకి భూములు అనుకూలం,
ఎకరా ధర సగటున 1 కోటి. దీంతో ప్రైవేట్ వ్యక్తులకు అన్ను సీలింగ్ రికార్డులు మాయం. 991 ఎకరాలు ప్రైవేట్ పరం ఓ రెవెన్యూ అధికారి నిర్వాకం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే విద్యుత్ కొనుగోలు ధర మరో 30 పైసలు తగ్గాలి. సంస్కరణ అమలుకు టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఉత్పత్తి వ్యయం తగ్గింపై దృష్టి పెట్టాలి. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పెంచాలి. ఇంధన రంగంలో పరిశోధనకు ప్రత్యేక వర్సిటీ. ఎలక్ట్రిక్ వాహనాలపై విస్తృత అవగాహన. సూర్యగర్ కుసుమ్ అమల్లో లక్ష్యాలను చేరాలి. ఉన్నతాధికారులకు చంద్రబాబు నిర్దేశం. ఏడాది చివరికల్లా ₹4.60 తగ్గింపే లక్ష్యం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే బీజేపీలో చెద్దా అండ్కో విలీనం ఆమోదించిన రాజ్యసభ సచివాలయం. 7 ఆప్ ఎంపీల చేరికతో రాజ్యసభలో 113కి పెరిగిన బీజేపీ బలం. 148 ఎన్డీఏ ఎంపీల సంఖ్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఐఏఎస్ అహ్మద్ బాబు శాఖల్లో ఏదీ సవ్యంగా లేదు అంటూ వాణిజ్య పన్నుల కోఆపరేటివ్ డైరీ డెవలప్మెంట్ బాలేదు. ఉద్యోగుల సంఘం ఎంతపై తగిన ఉత్తర్వులు జారీ చేయండి. డిఓపిటి సివిసి సిఎస్కి హైకోర్టు ఆదేశం. అయిపోతే ఇక మదనపల్లి పోలీసుల వంతు. వారి ముందు హాజరైన సజ్జల భార్గవరెడ్డి. సీఎం భార్య భువనేశ్వరి అనితపై అసభ్య పోస్టుల కేసులో విచారణ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే వివేక హత్య కేసులో సునీత పిటిషన్ విచారణకు స్వీకరణ. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో లోతైన దర్యాప్తు చేసేలా సిబిఐని ఆదేశించాలని కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.